భారతదేశంలో వినాయక చవితికి ఒక ప్రత్యేకమైనటువంటి వేడుకగా భారతీయ ప్రజలందరూ హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ ప్రజలందరూ వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క కాలనీలో కానివ్వండి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైజ్ కానివ్వండి, తర్వాత రాష్ట్రం మొత్తం మీద కానివ్వండి, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా ఈ వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే మన కర్నూలు నగరంలో అశోక్ నగర్కు సంబంధించినటువంటి 46వ వార్డు, అలాగే శ్రీ సమైక్య వినాయక కమిటీ తరపు నుంచి ఇక్కడ ఒక విగ్రహం నెలకొల్పారు కూడా. ఇక్కడ ఏ విధంగా పూజలు జరుగుతున్నాయి, ఎటువంటి వేడుకలు చేసుకుంటున్నారు, అలాగే ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ వేడుకలు జరుగుతున్నాయి అనేది ఈ సమైక్య వినాయక కమిటీ తరపు నుంచి మనకు ఈశ్వర్ గారు ఉన్నారు, వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. ఇక్కడ ఈ వినాయకపు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా మీరు చేస్తున్నారు? సార్ మేము దాదాపు అంటే 1994 నుండి శ్రీ సమైక్య వినాయక సమితి పేరు విన ఇంతవరకు కూడా మాకు ఏ ఆటంకాలు లేకుండా ఇక్కడ ఉన్న గేరి ప్రజలు అలాగే దాతల సహకారంతోనే మేము వినాయకుడిని జరుపుతున్నాము. దాంతోపాటు నిత్య అన్నదాన కార్యక్రమాలు, పూజలు జరుగుతూ ఇంతవరకు కూడా మాకు గణపతి మాకు అందరికీ కూడా ఎల్లవేళలా శుభ సంతోషాలతో ఉంటూ అన్ని విషయాలలో కూడా మాకు గణపతి సహకరిస్తూ ఏ ఆటంకాలు లేకుండా ఉత్సవాలలో మేము పాల్గొంటున్నాం సార్. గణపతి మాకు అన్ని విధాలుగా మన గేరి ప్రజలకు కానీ వచ్చిన దాతలకు కానీ అందరూ కూడా ఎల్లవేళలా చూస్తూ ఇంతవరకు కూడా మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది సార్. అలాగే ఇప్పుడు దాదాపుగా గణేష్ నిమజ్జనోత్సవం 9 రోజుల తర్వాత మనకు ఉంటుంది. ఈ 9 రోజులు ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అంటుంటారు. మరి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు ఈ 9 రోజుల్లో ఈ భక్తాదులతో మీరు జరుపుతారు? 9 రోజులు అంటే మేము గర్క పూజ ఒకరోజు, హోమం ఒకరోజు, ఇంకొక రోజున మనం ఏదన్నా ఉంటే భజన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ 9 రోజులు అన్నదాన కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటూ నిత్యము మేము పూజ సేవలలో ప్రజల సహకారంతోనే మేము ఇంతవరకు ఈ గణపతిని 30 సంవత్సరాలుగా మేము విజయవంతం చేస్తున్నాం సార్. ప్రజలకు కూడా మేము ఈ టీవీ తరఫున కూడా ఈ అశోక్ నగర్ ప్రజలకు దాతలకు కూడా మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే మురళీకృష్ణ గారు, మీరు చెప్పండి, దాదాపుగా ఇక్కడ ఈ వినాయకుడిని నెలకొల్పడం వల్ల అంటే దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఈ వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి? గత 30 సంవత్సరాలుగా శ్రీ సమైక్య వినాయక సమితి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఓకే, ఇక్కడ అశోక్ నగర్ ప్రజలు దాతల సహకారాలతో ఉత్సవాలు జరుపుకుంటాం. సో ఈ కమిటీకి సంబంధించి కమిటీ తరపు నుంచి కానివ్వండి, లేకపోతే ఈ కాలనీ వాసులకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది మీకు? ఈ అంటే దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు జరుపుతున్నారు కాబట్టి, సో ఈ కాలనీ వాసుల తరపు నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది మీకు? మాకు గత 30 సంవత్సరాల నుంచి అశోక్ నగర్ ప్రజలు ప్రతి ఇంటి కాడ నుంచి అందరు సపోర్ట్ కానీ వాళ్ళ సహాయ సహకారాలు అందుతున్నాయి. వాళ్ళ సహాయ సహకారం ఉన్నందుకే 30 సంవత్సరాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.